హలో గాయస్, ఇవాళ మనం యాదగిరిగుట్ట పోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 6కి లేచి స్టార్ట్ అయినాం. 7కి స్టార్ట్ అయినాం. అంటే సేమ్ బోయినపల్లి దాకా వెళ్ళాలి. అక్కడ నుంచి మన దోస్తు కూడా వస్తాం. వీడు నాకు రూట్ చెప్పాడు. నేను అటు సైడ్ పోయి నిలబడ్డా. కాల్ చేస్తే మళ్ళీ ఇటు సైడ్ ఉన్నా, ఇటు సైడ్ రారా అన్నాడు. మళ్ళీ కొత్త రోడ్ చెప్తాండి. అట్లా స్టార్ట్ అయిపోయినాం యాదగిరిగుట్టకి. ఇక్కడ ఏదో వేరే రూట్లో పట్టుకొచ్చిండు, ఉప్పల్ రూట్ కాకుండా. ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఒక దగ్గర ఆగిన. ఇక తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక 1 hour 40 minutes పట్టింది అనుకుంటా. 40-50 అట్లా రీచ్ అయిపోయినాయి యాదగిరిగుట్టకి. అయితే లాస్ట్ రీచ్ యాదగిరిగుట్ట. బస్సు అయితే ఫుల్ ఉన్నది. అలా ఈడ కూడా ఉంది స్టాప్ ఆరమ్మతో. దర్శనం అయితే అయిపోయింది మంచిగానే. ఇక మళ్ళీ కిందకి పోయి మొబైల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పైకి వచ్చినాం. ఇక టైం పాస్ మాట్లాడదాం, కాకపోతే ఐటీస్ రావడానికి మాట్లాడలేదానికి. చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? ఇంతమందిలా 2 గంటలు లైన్ చూపిస్తావు. ఒక లైన్ చూపిస్తా. ఈ లైన్ ఏమో పేడ్ లైన్ అన్నట్టు. 300, 150 అన్ని కలిపి ఎంతైతే అంత పేడు. బ్యాచ్ ఒకటి వచ్చింది ఇక్కడ వైట్ వేసుకొని వచ్చారు. ఈ లైన్లో పోదాం అన్నాడు సార్, కానీ మిస్టేక్ ఏ లైన్లో తెలుసా చూపిస్తావు. దిగుతారా అందరూ నవ్వుతారు కదరా. లైన్లో నిలబడి టికెట్లు తీసుకొని ఇవరకే ఇదంతా నిలబడ్డాం. అడుగురా ఇక్కడ స్టార్ట్ అవుతాను. యాక్చువల్గా అయితే ఇంకా కింద స్టార్ట్ అయ్యింది. కింద ఒక 6 rows అనుకుంటా. 6 rows 6 floors అనుకోండి. ఈ నుంచి స్టార్ట్ అయితే అంత నడిచేంత లేదు కానీ ఇన్సల్ చూపించబడదు. ఎంత అయింది ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడ ఈడు చూడు, ఈడ కూడా ఎంట్రీ పెడతాను. ఇక్కడ ఆడ ఎంత టికెట్ తీసుకున్నాడు తెలియదు, అందరూ పంపిస్తాను. అంతా తిరిగి వచ్చి మళ్ళీ తిరిగితే ప్రసాదం కోసం మరో లైన్ అంట. ఎన్ని లైన్లు ఉండాలి, ఎంతసేపు ఉండాలి చూపి. రష్ అయితే బాగానే వచ్చింది ఇవాళ. మేబీ సండే అని కావచ్చు, మరి అంతే. ఇక వీకెండ్ కదా. ప్రసాదం టికెట్ ఇంకో టాస్క్ అయితే ఇక్కడ తీసుకుని ఇంకో టాస్క్. ఇక మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. రోడ్డు మంచిగా ఉందని అని చెప్పేసి మళ్ళీ ఉప్పల్ రోడ్లో పట్టుకొచ్చిండు. సేమ్గా అయితే ఉంది. ఇక సికింద్రాబాద్ దగ్గర ఆగి చిన్న అట్లా చాయ్ తాగినాం. బ్లూ సీ గోల్డెన్ టీ అట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.